భక్తులు అయ్యప్పను ప్రపంచంలో ఎక్కడైనా ఒకే రూపంలో పూజిస్తారు. అయితే అయ్యప్పను వృక్ష రూపంలో పూజించే క్షేత్రం ఒకటుంది. అది ఇప్పటిదేం కాదు, దాదాపు 100 ఏళ్ల నాటి ఆలయం. అక్కడ అప్పటి నుంచి ప్రతి ఏటా పూజలు చేస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో అయ్యప్ప స్వామి పూజా విధానం బహుళ ప్రచారానికి 50 ఏళ్ల ముందు నుంచి ఆ కుగ్రామంలో ఈ ఆలయం ఉంది అన్నది మొన్నటి తరం వృద్ధులకు తెలుసు. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలం తుమ్మకుంట గ్రామంలో ఈ ఆలయం మరియు అయ్యప్ప ప్రతిరూపంలో రావి చెట్టు ఉంది. 1927 నాటి పెద్ద గాలివానకు ఆ రావి చెట్టు అయితే కూలిపోయింది. ఆ తర్వాత రామస్వామి సోమయాజులు అనే పండితుడు గ్రామ పెద్ద పోలూరు సుబ్బయ్యను కలిసి పరిస్థితిని వివరించాడు. సుబ్బయ్యకు స్వామి కలలో కనిపించి తాను ఊరిలోనే దక్షిణ వైపు మామిడి తోటలో ఉన్నానని, సుగంధ పరిమళం వెదజల్లే రావి మొక్కలోనే ఉంటానని చెప్పడంతో గ్రామస్తులు ఆ తోటలోకి వెళ్లారట. అక్కడ రావి మొక్క సుగంధ పరిమళం వెదజల్లడంతో దానిని తీసుకొచ్చి ఇక్కడ నాటారని పండితుడు చెప్పారు. నెంబర్ లింకప్ చేయించాలి, ఇంకోటి ఫోన్ నెంబర్ లింకప్ చేయించాలి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. స్వామి శరణమయ్యప్ప. ఈ ఊరు గ్రామం ఏర్పడే ముందు శ్రీకృష్ణదేవరాయలు 13-14 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ దిగ్విజయం చేసి రామతీర్థ స్నానం చేసుకొని సముద్ర స్నానం తిరుగు ప్రయాణంలో ఇక్కడ విడిది చేశాడు. వారికి విశ్రాంతి తీసుకునే సమయంలో అయ్యప్ప భగవానుడు కనిపించి, నాయన ఇక్కడ ఒక గ్రామం ఏర్పరిచి నాకు ఒక ఆలయం ఉంటే బాగుండు అని చెప్పేసి ఆయనతో కలలోగా కనిపించి చెప్పినట్టుగా ఆయన తనతో వచ్చినటువంటి దక్షిణ దేశం నుంచి వచ్చిన